హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈ వీడియోలో నేనైతే వరలక్ష్మీదేవి వ్రతానికి ఏమేమి వంటలు చేశాను, అలాగే ముందు రోజే ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి అన్నవి మీకు చూపిస్తానండి. ఎప్పుడైనా సరే వరలక్ష్మి వ్రతం ముందు రోజే ఎక్కువ పని ఉంటుంది కదా. ఇలా మొత్తం అన్నీ శుభ్రం చేసుకోవడాలు, అన్నీ తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా వరలక్ష్మీదేవి వ్రతానికి ముందు రోజే ఎక్కువ పని అయితే ఉంటుందండి. నేనైతే అన్నీ ఇలా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. పత్తిర్లు కోసి తెచ్చుకోవడం, అలాగే ఫ్రూట్స్ తెచ్చుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ప్లేట్లో సర్దుకోవడానికి ఉంటాయని మా ఇంటి పక్కనే సీతాఫల చెట్టు అయితే ఉందండి. సీతాఫల చెట్టు కాయలు అయితే కిందకే ఉన్నాయి కదా అని నేనైతే కోస్తున్నానండి. సీతాఫల పత్రి కూడా పెట్టుకుంటాం కదా, ఇవి కూడా కోస్తున్నాను. ఇవైతే చాలా చేతికి అందేలా ఉన్నాయండి. ఎక్కువ పెట్లు అయితే తినేస్తున్నాయి. ఇలా రామచిలకలు అవి వస్తున్నాయి, వచ్చినప్పుడు ఇలా కాయలు మొగ్గకుండానే తినేస్తున్నాయండి. ఇవైతే దగ్గరలో ఉన్నాయి కదా అని చెప్పి నేను కోస్తున్నాను. మిగతావన్నీ కూడా మా ఆయన గారు మా అబ్బాయి అయితే పట్టుకొస్తారండి. ఇవిగోండి సీతాఫల పళ్ళు అయితే కోసేసాను, బాగున్నాయి కదా. పత్రి అయితే దేవుడి దగ్గర పెట్టుకోవడానికి కోసానండి. మాకు ఇక్కడ అన్ని రకాల పత్రిలు కట్ల అయితే అమ్మేస్తారు. ఒక కట్ట వచ్చి 20 రూపీస్ 30 రూపీస్ అలా ఉంటుంది. అది ఎలాగో పట్టుకొస్తారండి, దగ్గరలో ఉన్నాయి కదా అని కోస్తున్నాను. మా విరట్ అయితే నేను ఇక్కడ ఉన్నాను కదా అని సైకిల్ తొక్కడానికి అయితే వచ్చాడండి. వీడొక్కడనైతే సైకిల్ తొక్కడానికి రానివ్వండి, మేము బయట నుంచున్నప్పుడే సైకిల్ తొక్కుంటాడు. ఇంకా ముగ్గులు అయితే సాయంకాలమే పెట్టేసుకున్నాము. మార్నింగే పెట్టుకోవాలంటే చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది కదా అని సాయంకాలం ముగ్గులు అయితే పెట్టేసుకున్నాము. ఒక్కొక్కసారి సాయంకాలం వర్షం కూడా వస్తుంది కదండి, కానీ ఈరోజు రాలేదు, వర్షం రాలేదు. అందుకని ముగ్గులు రాత్రి ఎలా పెట్టినాయి, పొద్దున్న కూడా అలాగే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఈ ముగ్గులు అయితే మా కోడలు పెట్టిందండి, చాలా బాగా పెట్టింది కదా. నేనైతే లోపలుండి పనులు చూసుకున్నాను. గౌరీదేవి వినాయకుడికి బొట్లు పెట్టి, అలాగే గడపలకు కూడా ఇప్పుడే పసుపు రాసి బొట్లు పెట్టేశాను. ఇంకా మార్నింగ్ ఇలాంటి పనులన్నీ పెట్టుకుంటే పూజకి ఇంకా టైం పట్టేస్తుంది కదా అని. మాకైతే పిల్లలతో చాలా టైం పట్టేస్తుందండి ఏ పని చేసుకోవాలన్నా. ఇంకా గడపలన్నీ కూడా ఇప్పుడే బొట్లు పెట్టేసుకుని మామిడి అన్ని పనులు సాయంకాలం ఇలా చేసేసుకుని ఉన్నా సరే మార్నింగ్ పూజకి అయితే చాలా ఆలస్యమైంది. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత మిగతా పనులు అయితే చేసుకోవాలి. ఇంకా మార్నింగ్ 3 గంటలకు లేచి ఇంట్లో పనులు చేసుకుని తల స్నానం చేసి వంటలు స్టార్ట్ చేసేసరికి 4:30 అయిందండి. అప్పుడు స్టార్ట్ చేస్తే 7 కల్లా వంటలు వండటం అయితే అయిపోయినాయి. కంపల్సరీ వరలక్ష్మి వ్రతానికి ఆనవాయితీగా మేమైతే కుడుములు చేసుకుంటాము. బుక్లో కూడా కుడుములు వాయనం ఇవ్వాలని ఉంటుంది కదా. 12 కుడుములు అయితే అమ్మవారికి ప్రసాదంగా పెట్టడానికి, అలాగే 12 కుడుములు అయితే వాయనం ఇవ్వడానికి చేస్తాను. ఇంకా ఇప్పుడైతే బూర్లు కూడా చేస్తున్నానండి. పూర్ణం బూర్లు అంటే అమ్మవారికి ఇష్టం అంటారు కదా. ఇలా శనగపప్పు ఉడకబెట్టి పూర్ణం అయితే రెడీ చేశాను. ఇంకా ఇలా మా కోడలు వంటలు చేసేస్తుంటే నేనైతే పొయ్యి మీద బూర్లు వేసేస్తున్నాను. ఇంకా పరమాన్నం పక్క నుంచి పరమాన్నం వండానండి. అలాగే చలివిడి వడపప్పు అవన్నీ కూడా రెడీ చేశాను. అలాగే అప్పాలు పాలకాయలు కూడా రెడీ చేశాను. ఇంకా ఇవన్నీ కూడా త్వరగానే అయిపోతాయి కదండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కొంచెం బూర్ల పని ఒక్కటే మటుకు టైం పడుతుంది. నేను పప్పులు కూడా నిన్న రుబ్బి ఉంచలేదు, అన్నీ కూడా ఈరోజే చేసుకున్నాను, అందుకే కొంచెం టైం పట్టింది. ఇంకా వ్రతాలు చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా నాన్ వెజ్ వండని వాటిలోనే వండుకోవాలండి. ఈ మూకుడైతే నేను నాన్ వెజ్ ఎప్పుడు చేయలేదు, అందుకే అది పెట్టాను. ఇంకా పులిహోర అయితే రెడీ అయిపోయింది. చింతపండు పులిహోరే చేశానండి. పులిహోర చూడడానికి అయితే కలర్ఫుల్గా చాలా బాగుంది. సాల్ట్ అది చూడడం కదా ఇప్పుడు అమ్మవారికి పెట్టేది. మళ్ళీ మ్యాక్సిమం నాకైతే ఇంచుమించుగా సరిపడగానే వేసేస్తాను. ఎప్పుడు కూడా నాకు కూరల్లో కూడా సాల్ట్ చూడడం అది అలవాట్లేదండి. ఇంకా పులిహోర కలిపేసి ఇలా అమ్మవారికి ఒక గిన్నెలో తీసేస్తే గబుక్కున పిల్లలు అడిగినా కానీ పెట్టడానికి పర్వాలేదు కదా. అందుకని అన్నీ వండిన వెంటనే మేమైతే గిన్నెలో తీసేస్తామండి అమ్మవారికి పెట్టడానికి. ఇంకా వరలక్ష్మి వ్రతానికి ఇన్ని వంటలే వండుకోవాలి, ఇలాగే చేసుకోవాలి అన్న నియమం ఏమీ కాదండి. మన పెద్దలు మన చేత ఎలా చేయించారో అలాగే ప్రొసీడ్ అయిపోవడమే. మా అత్తయ్య గారు అయితే నా చేత కుడుములు, పరమాన్నం, అలాగే చలివిడి వడపప్పు పెట్టించి చేయించారు ఫస్ట్ సంవత్సరం. అవి అయితే కంపల్సరీ పెట్టుకుంటాను. ఇంకా ఇవైతే ఎడిషనల్గా నేను వండి పెట్టుకునేవి. పులిహోర అయితే గుళ్ళ దగ్గర ప్రసాదం పెడతారు కదా, అలాంటి స్మెల్ అయితే వచ్చేస్తుందండి. పులిహోర రెడీ అయిపోయింది, కుడుములు రెడీ అయిపోయినాయి, పరమాన్నం, అలాగే అప్పాలు పాలకాయలు ఇవన్నీ కూడా రెడీ చేసేసాను. వండటం కంటే కూడా ఇక్కడ కూర్చొని సర్దుకోవడానికే టైం ఎక్కువ పట్టేస్తుందండి. వీటితో పాటు గారెలు కూడా వండానండి. ఇంకా ఇవన్నీ వండేసరికి 7:15 అలా అయింది. వంటలు అయితే త్వరగానే అయిపోయాయి, కానీ ఇంకా దేవుడి దగ్గర సర్దుకోవడం ఇవన్నీ ఉంటుంది కదా. దేవుడి దగ్గర ఇవన్నీ సదిరేసిన తర్వాత అప్పుడు కొత్త చీర కట్టుకుందామని మొత్తం అన్నీ దేవుడి దగ్గర అలంకరణ అయితే చేసేస్తున్నామండి.
ఇక్కడ అలంకరణ అయిన తర్వాత మేము కూడా కొత్త చీర కట్టుకుని ఒక చీర అయితే అమ్మవారికి పెడతాము. వంటలు త్వరగానే అయినాయి కదా, సైదరేసుకుంటే పూజ దగ్గర కూర్చోవచ్చు అనుకున్నామండి. అనుకుంటాం కానీ రెడీ అయ్యేసరికి చాలా టైం పట్టేసింది. ఇంకా రెడీ అయ్యి వచ్చిన తర్వాత తోరణాలు కూడా కట్టుకోవాలి. ఇంకా ఆకులు తెచ్చుకుని హాల్లో పెడితే మా సమన్విత అయితే అవన్నీ కూడా చింపేసిందండి. మళ్ళీ ఆకులు తెప్పించుకోవడం, ఇలా ఏదో పనులు టైం ఇంకా అలా ఆలస్యం అవడానికి. ఫస్ట్ అయితే చెంబుకి పసుపు రాసి బొట్లు పెట్టేసుకోవాలి కదా, ఇవైతే మా కోడలో చేస్తుందండి. ఈసారి శ్రావణ మాసంలో అయితే 5 శుక్రవారాలు వచ్చినాయి కదండి, ఇది 3వ శుక్రవారం. మొన్న 2 శుక్రవారంలో కూడా పూజ చాలా బాగా చేసుకున్నాను. ఒక శుక్రవారం అయితే పరమాన్నం వండి పెట్టుకున్నాను, ఒక శుక్రవారం అయితే పాయసం చేసి పెట్టుకున్నాను. అలాగే ఏది కుదిరితే అది ప్రసాదం చేసి పెట్టుకుంటే శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు కొంచెం స్పెషల్గా చేసుకుంటాం కదండి. కుదిరినంత వరకు లక్ష్మీ స్తోత్రాలు అలాగే మణిద్వీప వర్ణన ఇవన్నీ కూడా చదువుకుంటాం కదా. ప్రసాదాలు కూడా కుదిరినంత వరకు వారానికి ఒకటి చొప్పున వండుకొని పెట్టుకుంటామండి. నేనైతే అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి పట్టుచీర తీసుకున్నానండి. చాలా బాగుంది కలర్ అయితేని. మా పూజకు కూడా పట్టుచీర తీసాను. ఇద్దరం కూడా పట్టుచీరలే పెట్టుకుంటున్నాం అమ్మవారి దగ్గర. కట్టుకోవడానికి కూడా ఇద్దరం పట్టుచీరలే తీసుకున్నామండి. ఇద్దరం ఒక్కోటి కట్టేసుకున్నాం, ఒక్కోటి దేవుడి దగ్గర పెట్టుకున్నాం. పట్టు చీరే పెట్టుకోవాలి ఇవే కట్టుకోవాలని నియమేమేం కాదండి. మామూలుగా బ్లౌజ్ పీస్ పెట్టుకుని కూడా చేసేసుకోవచ్చు. ఒక్కొక్క ఆనవాయిని బట్టి ఒక్కొక్కలా ఉంటుంది. ఫస్ట్ అయితే మా అత్తయ్య గారు అయితే చీర తీశారండి. అప్పటి నుండి కూడా ఇంకా నేనైతే ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతానికి చీరే పెట్టుకుంటాను. ఇలా పసుపు కుంకుమ అక్షంతలు ఒక కాయిన్ వేసిన తర్వాత కొబ్బరికాయ పెట్టుకోవాలి, మామిడాకులు పెట్టింది. మ్యాక్సిమం ఇలాంటివన్నీ కూడా అందరికీ తెలుస్తాయి కదా. తోరణాలు కట్టుకోవడానికి అయితే 9 పేటలు తీసుకుంటామండి. 9 పేటలు అలాగే 9 ముళ్ళు వేసుకోవాలి. ఇంకా ఇలా జాకెట్ ముక్క పెట్టేసి దీనిపైన అయితే కలసాన్ని ఏర్పాటు చేసుకుంటాం కదా. అందరికీ చాలా వరకు తెలిసే ఉంటుంది. నేను మామూలుగా తెలియని వాళ్ళ కోసం ఇలా వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఎలా అయినా పూజలు అంటే పనులు ఎక్కువ ఉంటాయి కదండి. ఏదైనా మర్చిపోతామేమో అన్న ఆలోచన ఒకటి ఓ పక్క నుండి, అన్నీ మర్చిపోకుండా చేసుకోవాలి కదా. మేమైతే ఎప్పుడు విగ్రహాల్లాగా అది డెకరేషన్ చేయడం అలా ఆనవాయి లేదండి. అందుకని ఎప్పుడు కూడా ఫోటో పెట్టుకుని కలసం పెట్టుకుని పూజ చేసుకుంటాము. ఇంకా వరలక్ష్మి వ్రతం లాంటి పూజలు అయితే ఎప్పుడూ ఆనవాయితీగా మనం ఎలా చేసుకుంటున్నామో అలాగే చేసుకోవాలి. కొత్త రకంగా కొత్త పూజలు అలా మొదలుపెట్టే కంటే కూడా పాత పద్ధతిలో చేసుకుంటేనే నాకైతే ఇష్టం. మా అత్తయ్య గారు మా అమ్మ ఎలా చేసుకునేవారో నేను ఎప్పుడు అలాగే చేసుకుంటాను. ఇంకా వంటలు అంటే మన ఇష్టం, మనకి వీలైనన్ని వండుకోవచ్చు. నేనైతే మ్యాక్సిమం 9 రకాలు అలా వండుతానండి. ఈసారి అయితే నేను కూడా చూడలేదు ఎన్ని ఐటమ్స్ అయినాయో. ఇప్పుడు పెట్టేటప్పుడు చూడాలి. నాకు కుదిరిన వరకు అలా వండేసాను అంతేను. ఇంకా చీర అయితే పెడుతున్నానండి. చీర అయితే చాలా బాగా కలర్ కట్ట చాలా బాగుందండి. చూపించడానికి కూడా వీడియో తీసుకోవడానికి కూడా నాకు అసలు వీలవలేదండి. మా కోడలు నేను కూడా ఏదో పనులు చేసుకుంటానే ఉన్నాము. ఇంకా మా అబ్బాయిని వీడియో తీయమందామంటే పొద్దున్నే పని ఉందని చెప్పి షాప్ దగ్గరికి వెళ్ళిపోయాడండి. మా షాప్ పక్కనే పొంతులో ముసలమ్మ గుడి అయితే ఉందండి. ఈరోజు అమ్మవారిది జాతర జరుగుతుంది. ఇంకా అక్కడే ఈరోజు అంతా ఉండాలని చెప్పి అన్నాడు. పులిహోర చేయించారంటండి, పులిహోర పంచిపెట్టడానికి దగ్గర ఉండాలి అని చెప్పి అన్నాడు. ఇంకా ఫోన్ అయితే మా విరాట్కి ఇచ్చామండి. వాడు ఇష్టం వచ్చినట్టు అయితే వీడియోలు అయితే తీసాడు. అన్ని పనులు చేసుకుని పూజ దగ్గర కూర్చునేసరికి 10:30 అలా అయిందండి. ఎంత త్వరగా లేచి అంత అలా చేసుకున్నా సరేను. పూజ అయితే ఏది కూడా మర్చిపోకుండా చాలా బాగా చేసుకున్నామండి. ఇంకా మా కోడలు నాకు సపోర్ట్గా ఉంటుంది కనుక చాలా జాగ్రత్తగా పూజ అయితే చేసుకున్నాము. నిదానంగా చేసుకున్నామండి, ఎక్కువ కంగారు పడకుండా, ఇంకా హడావుడి లేకుండా చాలా బాగా జరిగింది పూజ అయితేను. చీరలు కూడా ఈ సంవత్సరం బాగా కుదిరినాయండి. అమ్మవారికి తీసిన చీర అయితే నేను చూపిద్దాం అనుకున్నాను, ఇంకా పెట్టేశాం కదా దేవుడి దగ్గర అని వీడియో తీయలేదు. ఈ చీర అయితే పట్టు చీర చాలా బాగుందండి. ఇంకా మేము కట్టుకున్న చీరలు అయితే ఇంతవరకు ఎప్పుడో తీసుకున్నామండి. ఇంకా అప్పటి నుండి కుట్టించుకోలేదు. ఇప్పుడైతే అవి బ్లౌజులు కుట్టించుకొని ఇప్పుడు కట్టేసుకున్నాము. ఇంకా అమ్మవారి దగ్గర పెట్టిన చీరలు అయితే ఇప్పుడే రీసెంట్గా తీసుకున్న చీర అయితేనే పెట్టుకున్నాము. ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగిందండి. పూజ సమయంలో మంత్రాలు కథ అయితే నేనే చదివేస్తానండి. నాకు ఫస్ట్ నుంచి అలాగే అలవాటు. ఇంకా బ్రాహ్మణులు రమ్మంటాం అది ఆనవాయి కాదు. ఇంకా ఇలా కథ చదివేసుకున్న తర్వాత చిన్న పాట అయితే పాడుకుంటామండి, లక్ష్మీదేవి పాట. అలాగే మహాలక్ష్మి అష్టకం కూడా చదువుకున్నాము. ఇంకా ఎర్లీగా పూజ స్టార్ట్ చేసామంటే మణిద్వీప వర్ణన ఇవన్నీ కూడా చదువుకుంటామండి. ఈరోజు అలాగే లలిత సహస్రనామం చదువుకుంటాం కదా గుడి దగ్గర, అప్పుడు చదువుకుందాం కదా అని చెప్పి పూజ అయితే ఇలా చేసుకున్నాము.
పూజ అయితే చాలా బాగా జరిగిందండి, మనస్తృప్తిగా జరిగింది. మా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర మా అమ్మాయి కూడా చాలా బాగా చేస్తుందండి పూజ. మా అమ్మాయి కూడా పూజకి ఇన్ని రకాల ఐటమ్స్ వండిందండి, అయినా కానీ చాలా త్వరగా చేసేసుకుంది. వరలక్ష్మీదేవి వ్రతం అంటేనే ఆడవాళ్ళందరికీ చాలా ఇష్టం కదండి. బోల్డెన్ చీరలు తీసుకోవచ్చు, అందంగా రెడీ అవ్వచ్చు. ఇంకా పూజ అయితే చేసేసుకున్నాం కదా, మా కోడలు అయితే నాకు తోరణం కట్టేస్తుందండి. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ఇప్పుడు ఈయనకైతే ఫోన్ చేసి ఆశీర్వాదం తీసుకోవాలి. వరలక్ష్మి వ్రతం రోజుని కంపల్సరీ భర్త ఆశీర్వాదం అయితే తీసుకోవాలి కదా. ఇప్పుడు ఫోన్ చేశానండి, వస్తానన్నారు. మందిరంలో ఎప్పుడు చిన్న లక్ష్మీదేవి విగ్రహం ఉంటుంది కదా, ఆ విగ్రహం అయితే ఇక్కడ పెట్టుకుని పూజ చేసుకున్నాను. అమ్మవారికి మల్లెపూలు జాజిపూలు అంటే ఇష్టం అంటారు కదండి, ఇలా జాజుల దండ అయితే తెప్పించాను. ఈ చిన్న లక్ష్మీదేవికి ఇక్కడ పూజ చేసుకున్నాను. ఐటమ్స్ అన్నీ కూడా సాల్ట్ అది చూడకుండా వండినా సరే చాలా బాగా కుదిరినాయండి. అసలు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి, టేస్ట్ అయితే బాగున్నాయి. అలాగే ఇంకా పూజ అంతా చేసుకున్న తర్వాత మా అమ్మాయికి అయితే ఫోన్ చేసామండి. మా అమ్మాయి మాకంటే గంట ముందే పూజ చేసుకుంది. ఇలాగా రమ్మని ఫోన్ చేసాం, వచ్చిందండి. మా అమ్మాయికి మా పూజ అయితే వాయనం ఇచ్చింది. ఇలాగా వాయనం అది ఇచ్చిన తర్వాత నేను వెళ్ళి వాయనం తెచ్చుకున్న తర్వాత సత్తమ్మ తల్లి గుడి ఉంది కదండి మా వీధిలో, ఇక్కడైతే లలితా సహస్రనామ పారాయణం అయితే చేసాము. చేసిన తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చాము. ఇలాగా మనం ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు టెంపుల్కి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవడం కూడా చాలా మంచిది. ఇప్పుడైతే అమ్మవారి గుడిలో లలిత సహస్రనామం చదివాం కదండి. సాయంకాలం అయితే మా పక్క వీధిలో బంగారు పాపం తల్లి గుడి ఉంటుందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా పూజ చేసుకున్న వాళ్ళు కంపల్సరీ బంగారు పాపం తల్లి గుడికి అయితే వస్తారు. ఇంకా మేము ప్రతి సంవత్సరం కూడా వెళ్తామండి, ఈవినింగ్ టైంలో వెళ్తాము. ఇంకా మార్నింగ్ టైం అయితే ఇలా సత్తమ్మ తల్లి గుడిలోకి అయితే వచ్చామండి. చారుమతిదేవి కథలోనే ఉంది కదండి, ఆడవాళ్ళు అందరూ కలిసి పూజ చేసుకుంటారని. అలాగే మేము ఇంటి దగ్గర పూజ చేసుకున్న తర్వాత అందరం కలిసి ఇలా వచ్చి లలితా సహస్రనామం పారాయణం చేసేటప్పుడు కూడా వీడియో తీయాలనిపిస్తుందండి, కానీ అసలు కుదరదు కదా. చదివేటప్పుడు బుక్ దగ్గర ఉండాలి. లలితా సహస్రనామం పారాయణం చేసేటప్పుడు అస్సలు తప్పులు లేకుండా ఎంత చదవటం బాగా వచ్చిన వాళ్ళకైనా సరే బుక్ దగ్గర పెట్టుకోవడం చాలా మంచిది. ఇంకా ఈరోజు అందరూ ఇంట్లో వండుకుంటారు కదండి, అందరూ అన్ని ఐటమ్స్ తెచ్చారు అమ్మవారికి ప్రసాదంగా పెట్టడానికి. అమ్మవారు అయితే కలకల్లాడుతూ చాలా బాగుంది కదండి. సరదాగా అందరం ఫొటోస్ కూడా తీసుకున్నాము ఈరోజు, అందరూ రెడీ అయ్యి ఉన్నాం కదా అని. ఇంకా సాయంకాలం అయితే మేము బంగారు పాపం తల్లి గుడికి వెళ్ళడానికి అయితే అమ్మవారి దగ్గర పెట్టిన పట్టుచీరలు అయితే కట్టుకున్నామండి. మేము ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి దగ్గర పెట్టిన పట్టుచీరలు అయితే ఇలా కట్టుకుని సాయంకాలం తయారయ్యి గుడికి అయితే వెళ్తామండి. అమ్మవారి రూపు వేస్తాం కదా కలసానికి, ఆ రూపు గుడికి అయితే వెళ్ళొచ్చేస్తామండి. నా చీర అయితే ఎలా ఉంది, అమ్మవారికి పెట్టిన చీర కామెంట్ చేయండి. ఇంకా మరుసటి రోజున అయితే వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటాం కదా, ఇంకా కలసాన్ని అలాగే ఉంచేస్తామండి శుక్రవారం రోజున. మరుసటి రోజున సాటర్డే కదండి, వెంకటేశ్వర స్వామికి కూడా దీపారాధన చేసుకున్నాను. సలివిడి వడపప్పు పానకం పెట్టుకుని చేసేసుకోవచ్చు. నేనైతే గారెలు పాయసం కూడా చేశానండి, అప్పాలు పాలకాయలు కూడా చేసి పెట్టుకున్నాను వెంకటేశ్వర స్వామికి. ఇలా దీపారాధన చేసుకుని ఇలా పెట్టుకోవడం చాలా మంచిదండి. ఈరోజైతే రాఖీ పండగ కదండి, హడావుడిగా ఉంటుంది మా ఇంట్లో అయితేను. మా సమన్విత అయితే విరాట్కి రాఖీ కట్టేసింది. ఇలా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మా పూజ అయితే వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ తమ్ముడికి రాఖీ కట్టడానికి వెళ్ళిందండి. మా నాని అయితే వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళాడు రాఖీ కట్టించుకోవడానికి. మా సమన్విత అయితే వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టేసింది. ఇలా రాఖీ పండుగ అయిన తర్వాత మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత మేమైతే వాడపల్లి పాదయాత్ర చేసుకుంటూ వెళ్తామండి. ఇప్పటికి 5 వారాలు అయితే కంప్లీట్ అయినాయండి. ఈరోజు 6వ వారం. ఇంకా ఈవినింగ్ టైంలో వెళ్తున్నాము. ఈరోజు పౌర్ణమి, అలాగే శ్రవణ నక్షత్రం కనుక వాడపల్లిలో కూడా జనం ఎక్కువగానే ఉంటారేమో అనుకుంటున్నామండి. వెళితే కానీ తెలియదు కదా. 3:30 కల్లా వాడపల్లి స్టార్ట్ అయ్యామండి. మేము మా ఇంటి దగ్గర నుంచి వాడపల్లి నడిచి వెళ్ళడానికి 1.5 గంట వరకు టైం పడుతుంది. వాడపల్లి ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది కదండి. పచ్చని చేల మధ్య నుంచి రోడ్డు అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా పచ్చని పొలాలు చాలా బాగుంటాయండి ఏరియా అంతా కూడాను. ఇలా వంతెన దాటి వాడపల్లి ఊళ్ళోకి వచ్చిన తర్వాత కూడా ఒక 1.5 కిలోమీటర్ వరకు ఉంటుంది గుడి వరకు వెళ్ళేసరికి. ఇక్కడ వరకు బాగానే నడిచేస్తున్నాం, కానీ కొంచెం లెక్క నడాలంటే కొంచెం అలసటగానే అనిపిస్తుందండి. అయినా పర్వాలేదు, బాగానే వచ్చేసాము. ఇంకా కొంచెం దూరం వెళ్ళేసరికి గుడి అయితే వచ్చేస్తుంది. ఒక పక్క నుండి పాదయాత్ర చేసేవాళ్ళు, ఒక పక్క నుండి బండ్ల మీద వచ్చేవాళ్ళు, కార్ల మీద వచ్చేవాళ్ళు, అలాగే ఫ్రీ బస్సులు కూడా చాలా ఊర్ల నుంచి వేసేసారండి. ఇంకా చాలా రష్గా ఉంటుంది గుడి అయితేను. చాలా భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుందండి. కొబ్బరికాయలు అది చేతితో పట్టుకుని నడాలంటే బరువు కదా అని మేము గుడి దగ్గర తీసుకుంటున్నామండి.
మామూలుగా ఫ్రీగానే నడుస్తున్నాము. గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. బాగా రద్దీ ఏమీ కాదు. ఈ క్యూ లైన్లు అన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి కదా. ఓన్లీ టికెట్స్ తీసుకోవడానికి ఇక్కడ మట్టి కొంచెం ఎక్కువ జనం ఉన్నారు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఒక హాఫ్ అన్ అవర్లో అయితే మాకు దర్శనం అయిపోయింది. పర్వాలేదండి, చాలా బాగా దర్శనం అయింది. ఇలా శ్రవణ నక్షత్రం రోజున ఇలా స్వామివారి దర్శనం చేసుకోవటం చాలా సంతోషంగా అనిపించిందండి. మేమైతే వాడపల్లికి దగ్గరలోనే ఉంటాం కాబట్టి సాటర్డే మార్నింగ్ టైంలో ఎప్పుడు వెళ్ళమండి, ఈవినింగ్ టైంలో వెళ్తేను మ్యాక్సిమం ఎక్కువ టైము సండేలు అలా వెళ్తామండి. ఇంకా ఇప్పుడైతే అనుకున్నాం కదా అని పాదయాత్ర చేసుకుంటూ వచ్చేమోలా ఇప్పుడైతే సాటర్డే దర్శనానికి అయితే వస్తున్నాము. ఎక్కువ జనం ఉన్న టైంలో వెళ్ళే కంటే ఫ్రీగా ఉన్న టైంలో వెళ్తే మంచిది కదా అని మేమైతే ఈవినింగ్ టైంలోనూ అలాగే సండే రోజున అలా వెళ్తూ ఉంటామండి గుడికైతేను. గుళ్ళో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా కొంచెం సేపు ఇక్కడ కూర్చున్న తర్వాత ఇంటికైతే బయలుదేరేసామండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.